Hi, good morning, each and everyone. How are you all? Welcome to our channel, Mana English Buddy. I come to win మీ రాకేష్ వడ్డేపల్లి. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటి అంటే వర్డ్ స్ట్రెస్ లేదా స్ట్రెస్ మార్కింగ్ అని అంటారు. స్ట్రెస్ మార్కింగ్ లేక వర్డ్ స్ట్రెస్ అని చెప్పడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్కి స్ట్రెస్ మార్క్ ఎలా ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి సందర్భాల్లో స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది, స్ట్రెస్ మార్క్ యూజ్ చేస్తే అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాల పట్ల చాలామంది పిల్లలకి సరైనటువంటి అవగాహన లేదు. అంతేకాకుండా ఈ స్ట్రెస్ మార్కింగ్ సంబంధించినటువంటి యూజింగ్స్ ఏ విధంగా చేయాలి అనేది కూడా చాలామంది పిల్లలకు తెలియదు. సో కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ వీడియోలో వర్డ్ స్ట్రెస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ని క్లియర్గా ఈజీ మెథడ్స్లో మనం నేర్చుకోబోతున్నాం. సో కాబట్టి అంతకంటే ముందు నేను అందరికి చేసేటువంటి ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసేటువంటి వీడియోస్ కనుక మీకు ఉపయోగపడుతున్నవి అంటే మాకు బాగానే ఉన్నాయి అని అనుకుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతకంటే ముఖ్యంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి లైక్స్ ద్వారా ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో అనేది సజెషన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈ వీడియోలోకి కనుక మనం వెళ్తే వర్డ్ స్ట్రెస్ ఇక దీన్ని స్ట్రెస్ మార్కింగ్ అని అంటున్నారు. ఓకేనా, సో ఇది మనకి ఇంటర్మీడియట్లో 4 మార్కులకు సంబంధించినటువంటి టాపిక్ ఇది. ఈ టాపిక్ని కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్లో 4 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి. కంపల్సరీ మీకు 4 మార్క్స్ వస్తాయి. సరే, మరి స్ట్రెస్ మార్క్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి? సాధారణంగా స్ట్రెస్ అంటే ఏం చెప్పుకుంటాం మనం? పీడనాన్ని కలిగించడము, ప్రెషర్ని కలిగించడము, కొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని యూజ్ చేయడము అనేటువంటి మీనింగ్లో ఈ స్ట్రెస్ అనేటువంటి పదాన్ని మనం వాడుకుంటాం కదా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాం? వర్డ్ స్ట్రెస్ అని చెప్తున్నాం. ఒక వర్డ్కి మనం స్ట్రెస్ని యూజ్ చేస్తున్నాం కదా. సో దీనికంటే ముందు అసలు స్ట్రెస్ మార్క్ ఎలా ఉంటుంది అనేది ముందు మీరు తెలుసుకోవాలి. చూడండి, స్ట్రెస్ మార్క్ అనేది దిస్ ఈజ్ ఎ షార్ట్ వర్టికల్ లైన్. ఒక చిన్న నిలువు గీత. స్ట్రెస్ మార్క్ సింబల్ అనేది ఒక చిన్న నిలువు గీత ఆకారంలో ఉంటుంది. దిస్ ఈజ్ ద స్ట్రెస్ సింబల్. ఓకే, ఇది స్ట్రెస్ మార్క్కి సంబంధించినటువంటి సింబల్గా మనం తీసుకుంటాం. ఓకేనా, మరి స్ట్రెస్ మార్క్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అంటే ద ప్లేస్ ఆఫ్ ది స్ట్రెస్ మార్క్ని ఏ ప్లేస్లో యూజ్ చేస్తారు అనేది మనకు ఒక చిన్న క్లారిటీ ఉండాలి. రైట్, ఇప్పుడు ఒక పదం మనం తీసుకున్నప్పుడు MOTHER మదర్ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నప్పుడు సాధారణంగా అకార్డింగ్ టు రూల్ ప్రకారము ఇక్కడ ఈ మదర్ అనేటువంటి పదానికి మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడాలి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఈ స్ట్రెస్ మార్క్కి సంబంధించినటువంటి ప్లేస్ని చెప్తున్నాను. ఇది చెప్పడం పూర్తయిన తర్వాత రూల్స్లోకి మనం ఎంటర్ అవుదాం. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ మార్క్ అనేది ఇచ్చినటువంటి ఈ పదంలో మొదటి సిలబల్కి మనం వాడతాము. ఇప్పుడు మొదటి సిలబల్కి ఎక్కడ యూజ్ చేయాలి అంటే ద లెఫ్ట్ టాప్ సైడ్ ఆఫ్ ది లెటర్ ఆర్ ద లెఫ్ట్ టాప్ సైడ్ ఆఫ్ ది సిలబల్. అంటే ఇచ్చినటువంటి ఒక పదంలో ఆ సిలబల్ని, అంటే ఆ సిలబల్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇక నేను లెటర్ అని చెప్తున్నాను. ఇచ్చినటువంటి ఈ పదంలోని సిలబల్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్కి లెఫ్ట్ టాప్ సెల్లో మనం స్ట్రెస్ మార్క్ని యూజ్ చేసుకోవాలి. మనం యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ మార్క్ని ఇచ్చినటువంటి ఒక పదంలో లెఫ్ట్ టాప్ సైడ్కి యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది స్ట్రెస్ మార్క్కి సంబంధించినటువంటి ప్లేసింగ్. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి రూల్స్ ఎలా ఉన్నాయి అనేది నెక్స్ట్ ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే ఇచ్చినటువంటి ఒక పదానికి స్ట్రెస్ మార్క్ని యూజ్ చేసే కంటే ముందు ఆ పదాన్ని సిలబల్స్లోకి మనం డైవర్ట్ చేసుకోవాలి. అంటే బిఫోర్ వీ ఆర్ గోయింగ్ టు యూజింగ్ ద స్ట్రెస్ మార్క్ ఇట్ ఈస్ కంపల్సరీ టు డివైడ్ ద వర్డ్ ఇంటూ సిలబల్స్. అంటే ఆ వర్డ్ని సిలబల్స్లోకి డివైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం స్ట్రెస్ మార్క్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సిలబల్స్లోకి ఏ విధంగా డివైడ్ చేయాలి అనేది ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. దీనికంటే ముందు ఆల్రెడీ ఒక వీడియో మనం చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూస్తే సిలబల్ని ఈజీ మెథడ్లో ఏ విధంగా డివైడ్ చేయాలో మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మొదటి రూల్ కనుక మనం గమనించినట్లయితే సో చూడండి, ఎ డైసిలబిక్ వర్డ్
which ends with the letter R, and the letter R is silent, take the stress mark on first syllable. జాగ్రత్త వినండి. ఈ రూల్ నుంచి ఖచ్చితంగా ఒకటి లేదా రెండు పదాలు రావడానికి 100% మీకు చాయిస్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏదైనా ఒక డైసిలబిక్ వర్డ్ అంటే ఏ వర్డ్ విత్ 2 syllables. ఏదైనా ఒక డైసిలబిక్ వర్డ్ ఆర్ అనేటువంటి లెటర్తో ఎండ్ అవుతూ ఈ లెటర్ ఆర్ అనేటువంటి లెటర్ కనుక సైలెంట్ లెటర్ అయితే వీ హ్యావ్ టు యూజ్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబల్. అంటే ఈ పదం యొక్క మొదటి సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ని వాడాలి. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. మరి దీని ప్రకారం ఇక్కడ ఎక్కడ వస్తుంది మనకి స్ట్రెస్ మార్క్? చూడండి, ఇక్కడ ఎం పైన. రెండో దానికి ఫాదర్. ఇప్పుడు చూడండి, మదర్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 2 syllables ఉన్నాయి. ఏంటవి? మదర్, ఫాదర్. ఓకే, నెక్స్ట్ సిస్టర్. సో స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబల్. ఓకే, ఇక్కడ గమనించండి, ఆర్ అనేటువంటి లెటర్ ఇక్కడ సైలెంట్ లెటర్ కాబట్టి ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? మదర్. ఆర్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. రైట్. సరే, ఈ స్ట్రెస్ మార్క్ మనం యూజ్ చేస్తే మనకి ఏంటి, ఇక్కడ మనకి ఎలాంటి డిఫరెన్సెస్ కనబడతాయి? గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం స్ట్రెస్ మార్క్ని వాడుతున్నామో అక్కడ కొంత ఎక్స్ట్రా ఫోర్స్తో మనం ఆ సిలబల్ని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఒకసారి చూడండి. ఇదేంటి, ఇక్కడ మనకి మదర్ కదా, మదర్. చూడండి, మదర్, ఫాదర్, సిస్టర్, యాక్టర్, టీచర్, ట్రాక్టర్. ఓకే, సో ఈ రకంగా ఎక్కడైతే స్ట్రెస్ మార్కింగ్ మనం వాడుతున్నామో అక్కడ కొంత ఎక్స్ట్రా ఫోర్స్తో మనం ఆ సిలబల్ని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి రూల్. ఓకే అండి, ఇక మనం నెక్స్ట్ రూల్లో కనుక మనం వెళ్తే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ బోర్డు పైన కనబడుతున్నటువంటి ఇవన్నీ పదాలు కూడా ప్రిఫిక్సెస్ అంటే ఒక పదానికి ముందు యాడ్ చేసేవి. సఫిక్సెస్ అంటే ఒక పదానికి చివరిలో యాడ్ చేసేటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, దాన్ని సఫిక్సెస్ అని అంటారు. రైట్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎ వర్డ్ బిగిన్ విత్ దీస్ ప్రిఫిక్సెస్, ఏదైనా ఒక పదం కనుక ఈ ప్రిఫిక్సెస్తో స్టార్ట్ అయినప్పుడు, ఏంటో ప్రిఫిక్స్ అది? ఏ, బిఈ, డిఈ, ఆర్ఈ, ఈఎక్స్, సిఓఎన్. ఈ ప్రిఫిక్సెస్తో స్టార్ట్ అయినప్పుడు వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ సెకండ్ సిలబల్. ఓకే, సో ఇలాంటి పదాలకి రెండవ సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏతో స్టార్ట్ అయింది కదా, ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి సిలబల్స్? అబౌట్ 2 syllables ఉన్నాయి. సో అకార్డింగ్ టు అవర్ రూల్ వీ హ్యావ్ టు యూజ్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ సెకండ్ సిలబల్. కాబట్టి ఇక్కడ బి, ఇందులో సి, ఇందులో ఎం, రియాక్ట్కి ఏ, ఎగ్జామైన్ ఎక్స్, కంటిన్యూ టీ. ఓకే, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్పాం? అబౌట్ వీటితో స్టార్ట్ అయినప్పుడు సెకండ్ సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ మనం యూజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం? అబౌట్. చూడండి, అబో, అలోన్. ఓకే, బికాజ్, బివేర్, డిమాండ్, ఓకే, డిజైర్, రియాక్ట్, రిటర్న్, ఎగ్జామిన్. ఓకే, ఎగ్జామిన్. ఇదేంటి? కంటిన్యూ. ఈ రకంగా ఇలాంటి ప్రిఫిక్సెస్తో స్టార్ట్ అయినటువంటి పదాలకి రెండవ సిలబల్కి మన స్ట్రెస్ మార్క్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే అండి, ఈ రూల్ కనుక మనం గమనించినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రూల్స్లో ప్రిఫిక్సెస్తో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు సఫిక్సెస్ అంటే ఒక పదానికి చివరిలో యాడ్ చేసేటువంటి అదనపు లెటర్స్ లేదా పదాలు అని చెప్పుకుంటాం. రైట్. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఎ వర్డ్ ఎండింగ్ విత్ దీస్ సఫిక్సెస్, ఏదైనా ఒక పదం కనుక ఈ సఫిక్సెస్తో ఎండ్ అయినప్పుడు ఏంటా సఫిక్స్? ఐఓఎన్, ఐఏఎల్, ఐసి, ఐఓయుఎస్, ఈఓయుఎస్, ఈఎన్టిఏఎల్, ఐసిఎస్. ఓకే, ఏదైనా ఒక పదం కనుక ఈ సఫిక్సెస్తో ఎండ్ అయినప్పుడు మరి ఇక్కడ రూల్ ఏంటి? వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ సెకండ్ సిలబల్
ఫ్రమ్ ది ఎండ్. చూడండి ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్రమ్ ది ఎండ్ అంటే చివరి నుంచి రెండవ సిలబల్ పైన స్ట్రెస్ మార్క్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు కొంచెం తీసుకోవాల్సినటువంటి రిస్క్ ఏంటంటే ఈ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ వాటికి ఉండేటువంటి రూల్, ఇది కొంచెం మీరు రిస్క్ తీసుకొని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటేనే మీరు ఈజీగా స్ట్రెస్ మార్క్ని చేయగలుగుతారు. ఓకే, నేను చెప్తున్నాను, ఇలాంటి సఫిక్సెస్తో ఎండినప్పుడు చివరి నుంచి రెండవ సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఒక్కొక్క దానికి మీకు ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఇక్కడ మనకు టైం సరిపోదు, ఎక్కువ లెంత్ వస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నాను. బట్ ఓవరాల్గా మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేటువంటి ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మీకు బోర్డ్ ఎగ్జామ్లో రావడానికి 99% మీకు చాయిస్ ఉంటుంది. కాబట్టి బోర్డు పైన ఇచ్చినవి మాత్రమే కాకుండా నేను ఓవరాల్గా అడిషనల్గా చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ పైన కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. రైట్, ఇక్కడ చూడండి, వెకేషన్. హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్? ఇక్కడ ఉండేటువంటి ఈ వర్డ్లో 3 సిలబల్స్ ఉన్నాయి. ఏంటది? వెకేషన్. ఓకే, వెకేషన్ 3 సిలబల్స్ ఉన్నాయి. మరి ఈ రూల్ ప్రకారము చివరి నుంచి రెండవ సిలబల్ అంటే ఏమవుతుంది? ఇక్కడ సి పైన స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేసుకోవాలి. చివరి నుంచి రెండవ సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకి? వెకేషన్. చూడండి, వెకేషన్, ఎడ్యుకేషన్, పాపులేషన్. ఓకే, రైట్. సెకండ్ చూడండి, ఇక్కడ సోషల్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్లో ఉండడమే 2 సిలబల్స్ ఉన్నాయి. కాబట్టి చివరి నుంచి రెండవ సిలబల్ అంటే మొదటి సిలబల్కి ఇక్కడ స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటి ఇక్కడ? సోషల్. అదేవిధంగా లాజిక్. ఇక్కడ చూడండి, డెలీషియస్. చాలా మంది ఏమంటారు? డెలీషియస్ అని అంటారు. డెలీషియస్ కాదు, డెలీషియస్. So we have to use the stress mark on second syllable from the end on L. Next, ethics, stress mark on E. Ethics 2 syllables only. Next, dental 2 syllables. ఓకేనా? సో ఈ రకంగా ఇప్పుడు చూడండి, లాజిక్, మ్యాజిక్. ఓకేనా? హిస్టారిక్. ఇక్కడ చూడండి, డెలీషియస్, అంబిషియస్. ఓకే, ఎథిక్స్. చూడండి, ఎథిక్స్, పాలిటిక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? డెంటల్, మెంటల్, ఫండమెంటల్. ఈ రకంగా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ రూల్లో కనుక మనం వెళ్తే, ఓకే అండి, మీకు ఉన్నటువంటి ఈ రూల్ కనుక మనం గమనించినప్పుడు, సో ఇవన్నీ కూడా ఇంకొక రూల్కి సంబంధించినటువంటి సఫిక్సెస్. ఏంటవి? ICAL, IAN, ATE, IZE, LOGY, GRAPHY, ITY. ఓకేనా? సో ఏదైనా ఒక వర్డ్ కనుక ఈ సఫిక్సెస్తో ఎండైనప్పుడు మరి ఏం చేయాలి? వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ థర్డ్ సిలబల్ ఫ్రమ్ ది ఎండ్. చివరి నుంచి మూడవ సిలబల్కి మనం స్ట్రెస్ మార్క్ని వాడుకోవాలి. చివరి నుంచి మూడవ సిలబల్. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఇక్కడ. ICAL చూడండి, ఆప్టికల్. ఓకే, ఆప్టికల్. చివరి నుంచి 3 సిలబల్ అంటే ఏంటి? ఓ పైన మనకి స్ట్రెస్ మార్క్ ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియన్. ఓకే, ఇండియన్ 3 సిలబల్స్ ఉన్నాయి. సో స్ట్రెస్ మార్క్ ఆన్ ఐ. ఇక్కడ చూడండి, ఆప్టికల్, ప్రాక్టికల్, గ్రామాటికల్. ఇక్కడ చూడండి, ఇండియన్, మ్యూజిషియన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్కి కనుక మనం చూస్తే ఎడ్యుకేట్. 3 syllables. ఎడ్యుకేట్ 3 syllable కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ ఈ. నెక్స్ట్ ఇది చూడండి, హ్యూమనైజ్. ఓకే, హ్యూమనైజ్ ఆర్ సింబాలైజ్. ఓకే, హ్యూమనైజ్, సింబాలైజ్ ఇవన్నీ ఇంపార్టెంట్ వర్డ్స్. సో స్ట్రెస్ మార్క్ ఆన్ హెచ్. ఇప్పుడు చూడండి, లజీ, బయోలజీ. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూడండి, LOGY, బయోలజీ. ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? బయోలజీ. చివరి నుంచి 3వ సిలబల్ అంటే ఇక్కడ ఓ పైన మనం స్ట్రెస్ మార్క్ని యూజ్ చేసుకోవాలి. బయోలజీ, సైకాలజీ, థియాలజీ, ఆ రకంగా మనం స్ట్రెస్ మార్క్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బయోగ్రఫీ. ఓకే, ఇక్కడ కూడా సేమ్
బయోగ్రఫీ, థర్డ్ సిలబల్ ఫ్రమ్ ది ఎండ్. ఇక్కడ చూడండి ఐటీవై హ్యుమానిటీ. ఓకే, ఐటీవై హ్యూమానిటీ. సో చివరి నుంచి థర్డ్ సిలబల్ పైన అంటే ఎక్కడ వస్తుంది హ్యుమానిటీ. ఇక్కడ ఎం పైన మనం స్ట్రెస్ మార్క్ యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వర్డ్ కనుక ఈ సఫిక్సెస్ తో ఎండ్ అయినప్పుడు we have to take the stress mark on third syllable from the end. చూడండి, ఆప్టికల్, ఇండియన్, ఎడ్యుకేట్, హ్యూమనైజ్, బయాలజీ, బయోగ్రఫీ, హ్యుమానిటీ. రైట్, ఇక నెక్స్ట్ రూల్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ రూల్ కనుక మనం గమనించినట్లయితే ఇందులో చూడండి, వీటిని కూడా మనం సఫిక్సెస్గా తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా సఫిక్సెస్. ఓకే, ఏదైనా ఒక వర్డ్ కనుక ఈ సఫిక్సెస్తో ఎండ్ అయినప్పుడు, వీటితో కనుక ఎండ్ అయినప్పుడు మరి ఏంటి ఇక్కడ వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ లాస్ట్ సిలబల్. చివరి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. చివరి సిలబల్కి చాలా ఈజీగా ఉండేటువంటి రూల్ ఇది. ఇప్పుడు చూడండి, మై సెల్ఫ్ స్ట్రెస్ మార్క్ ఆన్ ఎస్, అబ్సెంటీ స్ట్రెస్ మార్క్ ఆన్ టీ, వాలంటీర్ టీ, గెజెట్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇది మీకు బోర్డు పైన ఇస్తున్న ప్రతి పదం కూడా ఇంపార్టెంట్ అండి. సో గెజెట్, సో స్ట్రెస్ మార్క్ ఆన్ జెడ్. ఓకే, యాంటిక్ స్ట్రెస్ మార్క్ ఆన్ టీ. నెక్స్ట్ మిలియనేర్ స్ట్రెస్ మార్క్ ఆన్ ఎన్. ఓకే, స్ట్రెస్ మార్క్ ఆన్ ఎన్. ఇక్కడ చూడండి, మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఆర్ సెల్వ్స్. నెక్స్ట్ అబ్సెంటీ, డివోటీ. ఓకే, నెక్స్ట్ వాలంటీర్, పియోనీర్, గెజెట్, గాడ్జెట్, సిగరెట్, యాంటిక్, యూనిక్. ఓకే, తర్వాత క్రిటిక్, మిలియనేర్, బిలియనేర్. సో ఈ రకంగా ఈ రూల్కి సంబంధించినటువంటి వాటికి స్ట్రెస్ మార్క్ని మనం స్ట్రెస్ మార్క్ని చివరి సిలబల్కి మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని రూల్స్ ఉన్నాయండి, వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. దయచేసి ఓపికతో వీడియో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా 4 మార్కులు మీకు వస్తాయి. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నాం, కాంపౌండ్ వర్డ్ ఆఫ్ 2 nouns. అంటే ఏదైనా ఒక వర్డ్ కనుక 2 different nouns తోటి ఒక నౌన్గా ఏర్పడితే అలాంటి వాటికి టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ ఫస్ట్ సిలబల్. అలాంటి కాంపౌండ్ వర్డ్స్కి మొదటి సిలబల్కి మన స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు జెల్లీ ఫిష్. ఇక్కడ చూడండి, జెల్లీ అనేది ఒక వర్డ్, ఫిష్ అనేది ఒక వర్డ్. 2 వర్డ్స్ని కలిపినప్పుడు మనకు జెల్లీ ఫిష్ అనేటువంటి ఒక నౌన్ అనేది రావడం జరిగింది. ఇలాంటి వాటికి మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ మనం వాడుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ల్యాండ్ మార్క్. చూడండి, ల్యాండ్ అనేది ఒక వర్డ్, అంటే ఇక్కడ వర్డ్ అనడం కన్నా నౌన్ అనడం బెస్ట్. ఇక్కడ ల్యాండ్ అనేది ఒక నౌన్, మార్క్ అనేది ఒక నౌన్, 2 కలిపితే ల్యాండ్ మార్క్ అనేటువంటి ఒక నౌన్ మనకు రావడం అనేది జరిగింది. వీటి కాంపౌండ్ వర్డ్స్ అని అంటారు. ఓకేనా, సో దీనికి మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని కాంపౌండ్ వర్డ్స్ కూడా ఉంటాయి. మరి ఏంటవి, నౌన్స్తో కాకుండా, అంటే నౌన్ ద్వారా కాకుండా మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ద్వారా, అంటే ఏంటవి, అడ్జెక్టివ్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. ఓకే, సో రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ద్వారా, నౌన్గా కాకుండా మిగతా వాటి ద్వారా కనుక ఒక వర్డ్ ఏర్పడితే అలాంటి వాటికి సెకండ్ సిలబల్కి స్ట్రెస్ మార్క్ మనం వాడుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవర్ ద్వారా కానీ, సైటెడ్ ద్వారా కానీ, ఓకే, సెల్ఫ్ ద్వారా కానీ, వీటి ద్వారా ఒకటి కాంపౌండ్ వర్డ్ ఏర్పడింది అనుకోండి, వాటికి సెకండ్ సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌఎవర్. ఓకే, షార్ట్ సైటెడ్. ఇంతకుముందు చెప్తున్న రూల్ లాగానే మై సెల్ఫ్. ఓకే, మై సెల్ఫ్, వీటికి సెకండ్ సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేసుకోవాలి. సెకండ్ సిలబల్కి స్ట్రెస్ మార్క్ మనం వాడుకోవాలి. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 వర్డ్స్ మీకు పక్కా వస్తాయండి. సో జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఇక నెక్స్ట్ గమనించండి, ఈ 2 రూల్స్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 వర్డ్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ మొదటి రూల్ కనుక మనం గమనించినప్పుడు ఏంటంటే, ద స్ట్రెస్ మార్క్ డస్ నాట్ చేంజ్ ఈవెన్ ఇఫ్ యూ యాడ్ సమ్ సఫిక్సెస్ టు ది సేమ్ వర్డ్. అంటే ఇచ్చినటువంటి ఈ మెయిన్ వర్డ్కి మనం సఫిక్సెస్ని యాడ్ చేసినప్పటికీ కూడా స్ట్రెస్ మార్క్లో ఎలాంటి డిఫరెన్సెస్ అనేది రాదు. ఇప్పుడు చూడండి, ఏజీఈ అనేటువంటి ఒక సఫిక్స్ ఉంది. ఓకే,
ఇక రూట్ వర్డ్ ఏం తీసుకున్నాం, పేరెంట్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ తీసుకున్నాం. జనరల్ పేరెంట్ అనేటువంటి రూట్ వర్డ్కి ఇక్కడ టీ మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ మనం వాడుతున్నాం. ఏజీఈని పేరెంట్కి యాడ్ చేస్తే ఏమైంది, పేరెంటేజ్ అయింది, అంటే ఇది కూడా ఒక వర్డే కదా. సో ఈ ఏజీఈ అనేటువంటి సఫిక్స్ యాడ్ చేసినప్పటికీ కూడా స్ట్రెస్ మార్క్లో ఎలాంటి మార్పు అనేది రాదు. సో అదేవిధంగా చూడండి, అటెండ్, అటెండెన్స్, స్ట్రెస్ మార్క్ ఆన్ టీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈఆర్, టీచ్, టీచర్, ఇక ఈఆర్ని మనం యాడ్ చేసుకున్నాం గమనించండి. ఓకే, గోల్డ్, గోల్డెన్, హోస్ట్, హోస్టెస్. సో దీనికి సంబంధించి మనకు ఒక వర్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ రూల్ కనుక మనం గమనించినట్లయితే ఇవి రెండింటి కూడా పేర్స్గా మనం తీసుకుంటాం. దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్టూడెంట్స్ మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇచ్చినటువంటి ఒక పదానికి ఈ సఫిక్సెస్ని మనం చేంజ్ చేస్తూ ఉంటే, సఫిక్సెస్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, స్ట్రెస్ మార్క్ అనేది నెక్స్ట్ సిలబల్కి జంప్ అవుతూ ఉంటుంది. చూడండి, స్ట్రెస్ మార్క్ ఈజ్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ సిలబల్. స్ట్రెస్ మార్క్ అనేది నెక్స్ట్ సిలబల్కి జంప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫోటోగ్రాఫ్, యూజువల్లీ వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ టీ ఫస్ట్ సిలబల్. సో ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ ఏం చేసాం, ఈఆర్ని యాడ్ చేసాం కాబట్టి ఈ స్ట్రెస్ మార్క్ అనేది నెక్స్ట్ సిలబల్కి అంటే టీ మీదకి ఇది షిఫ్ట్ అవుతుంది. మరి దీన్ని ఇప్పుడు ఎలా ప్రొనౌన్స్ చేయాలి కదా, ఫోటోగ్రాఫర్. ఓకే, ఫోటోగ్రాఫర్. రైట్, ఇప్పుడు చూడండి, మరి ఈ ఫోటోగ్రాఫర్ అనేటువంటి ఈ వర్డ్ని ఇంకా కొంచెం మాడిఫై చేసాం. ఐసీ అనేటువంటి ఇక్కడ మనం సఫిక్సెస్ చేంజ్ చేసినప్పుడు స్ట్రెస్ మార్క్ అనేది టీ నుంచి నెక్స్ట్ సిలబల్కి అంటే జీ మీదకి ఇక్కడ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. మరి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఫోటోగ్రాఫిక్. చూసారా, ఫోటోగ్రాఫిక్. ఈ మూడు పదాలు ఇదే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. సీక్వెన్స్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ అవ్వకూడదు. వచ్చాము ఇక్కడ ఫోటోగ్రాఫ్, ఫోటోగ్రాఫర్, ఫోటోగ్రాఫిక్. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా ఒక 2 లేదా 3 పదాలు మీకు రావడం గమనించండి. ఇది మనకు చివరి రూల్గా తీసుకోవచ్చు. ఇఫ్ ఎ డైసిలబిక్ వర్డ్, డైసిలబిక్ వర్డ్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ వర్డ్ విత్ 2 syllables. ఇఫ్ ఎ డైసిలబిక్ వర్డ్ ఇట్ ఈస్ యూస్డ్ యాజ్ ఎ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. అంటే ఒక డైసిలబిక్ వర్డ్ని నౌన్గా కానీ అడ్జెక్టివ్గా కానీ మనం వాడినప్పుడు మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఓకేనా, లేదా ఇదే డైసిలబిక్ వర్డ్ని వర్బ్గా యూజ్ చేసామనుకోండి, వర్బ్గా యూజ్ చేస్తే రెండవ సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇచ్చినటువంటి ఈ పదము వర్బా, అడ్జెక్టివా లేక నౌనా, మరి మనకెలా తెలుస్తుంది అని డౌట్ రావచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్లో మనకి బ్రాకెట్లో ఈ విధంగా క్లియర్ ఇస్తారు, ఎన్ ఫర్ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఈ విధంగా క్లియర్గా అది అడ్జెక్టివా నౌనా ఏంటి అనేది మనకు క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి చూడండి, వర్బ్, వర్బ్, వర్బ్. ఓకే, ఈ రకంగా మనకు క్లియర్గా బోర్డ్ ఎగ్జామ్లో ఇస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ని నౌన్గా వాడుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ ఓ. మరి ఇదే వర్బ్ చూడండి, ఇక్కడ ఇదే వర్డ్ని వర్బ్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సెకండ్ సిలబల్కి మనం స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేసుకోవాలి. సో స్ట్రెస్ మార్క్ ఆన్ జే. మరి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఆబ్జెక్ట్, 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 ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, రికార్డ్, 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 ప్రొడ్యూస్, ప్రొడ్యూస్. ఓకే, ప్రొడ్యూస్, ప్రొడ్యూస్, పర్మిట్, పర్మిట్, సస్పెక్ట్, సస్పెక్ట్. సో ఈ రకంగా ఈ రూల్ నుంచి కూడా ఖచ్చితంగా మీకు 1 నుంచి 2 పదాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఇంకొక రూల్ కన్నా మనం గమనించినట్లయితే, ఇఫ్ ఎ వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ టీన్, ఏదైనా ఒక పదం కనుక టీన్తో ఎండ్ అయినప్పుడు ఇదే టీ పైన స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్, 16. సో టీన్తో ఎండ్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద స్ట్రెస్ మార్క్ ఆన్ టీ. ఆ టీ పైన స్ట్రెస్ మార్క్ని మనం యూజ్ చేసుకోవాలి. రైట్, ఇంకొకటి చివరిగా కనుక మనం చెప్పుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 60 అనేటువంటి ఒక వర్డ్ ఉంది చూడండి. 60 అనేటువంటి వర్డ్ 10తో ఈజీగా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇలాంటి పదాలకి మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. అంటే ఏదైతే 10తో ఈజీగా మల్టిప్లై అవుతుందో అలాంటి వాటికి మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ని మనం వాడుకోవాలి. ఇది స్ట్రెస్ మార్క్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రూల్స్. అంతేకాకుండా ఎగ్జాంపుల్స్ మీ బోర్డు పైన అన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీరు ఈ ఎగ్జాంపుల్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుని మీరు బోర్డు ఎగ్జామ్ కనుక వెళ్తే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఇంకొకటి ఏంటంటే
ఈ రూల్స్కి సంబంధం లేని పదాలు కూడా మీకు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి టెన్షన్ చెప్పడాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఏం చేయండి, రూల్కి సంబంధం లేని పదాలు కనుక మీకు తాకితే అప్పుడు ఏం చేయండి, మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్కులు పెట్టి మీరు వదిలేసేయండి. ఓకేనా, మొదటి సిలబల్కి స్ట్రెస్ మార్క్ ఇచ్చి మీరు వదిలేయండి. ఇది మీరు చేయాల్సినటువంటి పని. ఓకేనా, సో ఇది స్ట్రెస్ మార్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా, దెన్ థ్యాంక్ యూ సో మచ్.